గంట వెనికి గంట పూర్వకాలమందు నారద మహాముని పడుతూ ఉన్నటువంటి కష్టములను దుఃఖములను చూసి మరి వీళ్లకు ఈ కష్టాలు అన్ని కూడాను ఎలా తొలగిపోతాయో కదా అని ఆలోచన చేసుకొని ఆ వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణమూర్తిని చూసి నమస్కరించి ప్రార్థించినాడట. అందులకు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ఆ నారదుని చూసి కోనారట, నీవు వచ్చినటువంటి కారణము ఏమిటయ్యా, కోరిక తీరుస్తాను చెప్పుమయ్యా అని అన్నాడు. అందులకు ఆ యొక్క నారదుడు శ్రీ మహావిష్ణువును చూసి, ఓ స్వామి, భూలోకమందున మానవులు చాలా కష్టాలు పడుతున్నారయ్యా, మరి వాళ్లకు ఆ కష్టములు తొలగిపోవడము ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని ప్రార్థించినాడు. కూడా ఈ స్వామి యొక్క వదంబులు చేసినట్లయితే అతి కష్టములు అన్నీ కూడా తొలగిపోవును. ఈ వదములు చేయవారు ప్రాతకాలమందే లేచి నిత్య కృత్యములు కూడా నెరవేర్చుకొని ఈ వదమును ఉదయమందు కానీ సాయంకాలమందు కానీ చేయవచ్చును. నిర్మించే మొదలకు 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును పెట్టవలెను. ఈ యొక్క వ్రతమును ఏకాదశి నాడు కానీ పౌర్ణమి రోజున కానీ కూడా చేయవచ్చును. ఆ విధంగా ఆ కలశమును ఏర్పాటు చేసి ఆ కలశం మీద వల్ల కొత్త వస్త్రం కలిసి దానిపైన సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహానికి పంచామృతాలచే అభిషేకం గావించి పూజించవలెను. 4 వర్ణముల బంధుమిత్రాదులతో కూడుకొని భోజనం చేయవలెను. ఈ భూలోకముతో కలియుగములో కృష్ణగామితార్థములను పలేటకు మిక్కిలి సులభమైనటువంటి మార్గము. సమాధైత సత్యనారాయణ స్వామినే నమః. ఇది పరమోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామికి ఓం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ద్వితీయో అధ్యాయ ప్రారంభః. నమస్కారం చేసుకోండి. ఇంకా వేసి అది పిల్లగానే అవన్నీ వేస్తూ ఉండండి. ఓం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ద్వితీయో అధ్యాయ ప్రారంభః. పూర్వకాలమందు కాశీకాలమందు ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ప్రతి రోజున కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు దుఃఖములు పడతా ఉంటే ఈ యొక్క స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని పొంది అతని వద్దకు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు వేద పండితులు అయి ఉండి ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారేంటి అని అన్నారు. అందులకు అతడు, ఓ స్వామి, నేను చాలా పేదవాడను, చాలా కష్టములు పడుతున్నాను. నేను ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నానయ్యా, మరి నా యొక్క కష్టాలు తొలగిపోవటకు ఏదైనా ఉపాయము ఉంటే చెప్పండి అని ప్రార్థించినాడు. అందులకు ఆ యొక్క